బేబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 040690344. ధన్యవాదాలు. శాసనసభ్యులు గారు చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాడు నాగరాజు గారు ప్రసంగిస్తారు. మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మన కర్నూలు జిల్లాకు ఎస్పెషల్లీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను సార్. అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులైనటువంటి నిమ్మల రామాయణ సార్ గారికి, పరిశ్రమల శాఖ మంత్రులైనటువంటి టీజీ భరత్ గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ సార్ గారికి, స్పెషల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి మరియు వేదిక ముందుగా ఉన్నటువంటి నా కర్నూలు పార్లమెంట్ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నేను ముఖ్యంగా 2 విషయాలు చెప్తాను, ఎందుకంటే సమయాభావం వల్ల. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన కర్నూలు జిల్లాకి కూటమి ప్రభుత్వం 164 సీట్లు వచ్చిన తర్వాత సార్ చాలాసార్లు మాకు పదే చెప్పేవాళ్ళు, బాధ్యత చాలా పెరిగింది, మనకు చాలా చేయాలని సార్ చాలాసార్లు పదే మాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాకు బైఫర్కేషన్ అయిన తర్వాత ఎప్పుడు కనీవినెరగని విధంగా రాష్ట్రంలో 2 పారిశ్రామిక కేంద్రాలు ఇస్తే అందులో ఓర్వకల్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఈ కర్నూలు జిల్లాను డెవలప్ చేయాలని చెప్పేసి కంకణ బద్దులై మన ఓర్వకల్కు పారిశ్రామిక కేంద్రం ఇచ్చినటువంటి గంత మన గౌరవ ముఖ్యమంత్రి వారి గారిని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా మనకు డ్రోన్ల హబ్ ఇచ్చారు సార్ అక్కడ. అంతేకాక జయరాజ్ ఇస్పాత్ ఫ్యాక్టరీ అయితేనేమి, రీసెంట్గా రిలయన్స్ ఫ్యాక్టరీ వచ్చింది. ఈ విధంగా పారిశ్రామికంగా మనకు ఓర్వకల్ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంకల్పంతో డెవలప్ చేస్తా ఉన్నారు. మనకు రాబోయే రోజుల్లో ఇక్కడ వలసలు ఆగాలని చెప్పేసి. ఇక 2వ విషయం మీ అందరికి తెలిసిన విషయమే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏ ఎత్తిపోతల పథకానికి శాంక్షన్ చేయని డబ్బులు హంద్రీనీవా హెచ్ఎన్ఎస్ఎస్కు మన రీసెంట్గా లాస్ట్ సమ్మర్లో శాంక్షన్ చేసి 1600 క్యూసెక్లు పారే నీటిని 3000 క్యూసెక్లు పారే విధంగా ఈరోజు పారుతూ ఉన్నాయి. అందులో భాగంగా మనకు ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో 62 చెరువులకు నీళ్లు నింపడం జరిగింది. అందులో భాగంగా ఎందుకంటే వాటర్ కోటా కూడా పెరిగింది కాబట్టి అందులో మన చెరువులన్నీ బ్రహ్మాండంగా నింపారు ఈ సంవత్సరం. చాలా గర్వంగా ఉంది సార్. హెచ్ఎన్ఎస్ఎస్ను మీరు అంత పెంపుదల చేసినందుకు అని చెప్పేసి మీకు మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. సార్, ఇక్కడ మా కర్నూలు పార్లమెంట్ ప్రజల యొక్క సమస్యలు 3 సార్. వాస్తవంగా చాలా బాధగా ఉంది సార్. అది తమరు మాకు అడ్రస్ చేసి చాలా సంతోషం సార్. మా కర్నూలు పార్లమెంట్లో 7 అసెంబ్లీలకు కర్నూలు టు బళ్ళారి అనేది నేషనల్ హైవే చాలా ఇంపార్టెంట్ సార్. నిత్యం 7 అసెంబ్లీల ప్రజలు ఆ రోడ్లో ప్రయాణం చేయాలి సార్. ఆ డబల్ రోడ్లో ఎప్పుడు యాక్సిడెంట్లు చాలా బాధలు ఎదుర్కొంటూ ఉన్నారు సార్ మా ప్రజలంతా. దయచేసి దాన్ని 4 లేన్గా మార్చాలని చెప్పేసి ఈ సభాముఖంగా తను అడుగుతూ ఉన్నాను సార్. 2వ విషయం సార్, జల్ జీవన్ మిషన్ కింద సార్ కర్నూలు వెస్టర్న్ పార్ట్ చాలా వెనుకబడింది సార్. యాక్చువల్గా ఈ వెస్టర్న్ పార్ట్లో డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఉంది సార్. దయచేసి తమరు ఈ జల్ జీవన్ మిషన్, మీకు ఒక విషయం చెప్పాలా సోదరులారా, యాక్చువల్గా గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్లో సెంట్రల్లో 1 రూపాయి కూడా మనం వాడుకోకుండా ఆ పథకం నిర్వీర్యం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సార్ స్వయంగా సెంట్రల్కి వచ్చి ఆ పథకాన్ని 2026 నుంచి 2028 పొడిగించడం జరిగింది. అందులో భాగంగా మాకు దయచేసి ఖచ్చితంగా తమరు సంకల్పంతో ఏది ఏమైనా కూడా 2028 లోపల మాకు, ఎందుకంటే సస్టైనబుల్ వాటర్ ఉంది సార్. గాజుతున్న రిజర్వాయర్, పులికెనమ ప్రాజెక్ట్ అయితేనేమి, అక్కడ పందికొండ రిజర్వాయర్ సార్, ఈ 3 ప్రాంతాలను సెలెక్ట్ చేశారు. దయచేసి మీరు ప్రతి ఇంటికి నల్లా సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి ఈ వేదిక సాక్షిగా అడుగుతున్నాం సార్. చివరిగా సార్, మాకు వచ్చేసి వేదవతి ప్రాజెక్ట్ సార్. మా ఆలూరు ప్రాంతం అంతా చాలా బాధగా ఉంది సార్. వేదవతి ప్రాజెక్ట్ని మీరు పట్టాలు ఎక్కించాలి. ఎందుకంటే జీవో ఇచ్చినటువంటి తమరు 2000 కోట్ల రూపాయలతో మీరు శాంక్షన్ చేశారు సార్. గత ప్రభుత్వంలో దాన్ని 3 టీఎంసీలు చేసి 8 టీఎంసీలు దాన్ని 3 టీఎంసీలు చేసి నిర్వీర్యం చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలా బాధగా ఉంది. మీరు తమరు వచ్చిన తర్వాత ముఖ్యమైన ప్రాజెక్టుల జాబితాలో వేదవతి చేర్చారు సార్. దాన్ని మొదటి ఫేజ్ చేస్తే కూడా 45,000 ఎకరాలు పడుతుంది సార్. మొత్తం టోటల్గా 80,000 ఎకరాలు సార్ దాని కార్యక్రమం అని చెప్పేసి తెలియజేస్తుంది సార్. 2వ అంశం సార్, 210 కోట్లతో పత్తికొండ నుంచి ఆ హంద్రీనివా నుంచి ఎస్టిమేషన్స్ పంపాం సార్. ఆల్రెడీ అన్ని చెరువుల్లో నీళ్ళు ఉన్నాయి సార్. మాకు 210 కోట్లు శాంక్షన్ చేస్తే దాదాపు 50,000 ఎకరాలకు నీళ్లు పడుతుంది సార్. కాబట్టి తమరు దయ ఉంచి ఇరిగేషన్ పరంగా, జల్ జీవన్ మిషన్ పరంగా, నేషనల్ హైవే ఈ 3 సార్ మాకు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో సార్వత్రిక ఎన్నికలు ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా నుంచి 14 గెలిపిస్తారని చెప్పేసి మా కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. దయచేసి నమస్కారం సార్. సంతోషం. ధన్యవాదాలు కర్నూలు పార్లమెంట్ సభ్యులు గారు. చాలా విషయం